నమస్కారం అమ్మ. హరి ఓం అమ్మ. అమ్మ, దోషాలున్న వాళ్ళు రావి వేప చెట్టు కలిసున్న చెట్టుకి దీపం పెడితే దోషాలన్నీ తొలగిపోతాయి అంటారు. అలాగే ఈ దీపం పెట్టే ముందు ఏ దేవుణ్ణి కొలిస్తే మంచిది? హరి ఓం శ్రీ గురుభ్యో నమః. అమ్మ, దోషం అనేటువంటిది మనం చేసుకునేటువంటి కర్మఫలంగా కర్మ వచ్చేటువంటివి. ఫలితాలు. కొన్ని కొన్ని కర్మలకి ఎన్ని దీపాలు పెట్టినా ఎన్ని చేసినా శుద్ధి, ఈ యొక్క ఆత్మశుద్ధి లేనిదే, భగవంతుడిపై నమ్మకం లేనిదే ఎన్ని చేసినా కూడా ఫలించవు. అయితే మీరు అడిగినట్టు దీపం పెడితే ఫలిస్తుందా అంటే ఖచ్చితంగా ఫలిస్తుంది. దీనికి మనం ఒక చిన్న ఉపమానం కథని తెలుసుకుందాం. మీకు అందరికీ తెలుసు, దత్తాత్రేయుల వారిని తెలియనిది ఎవరూ లేరు. మహానుభావుడు, గురువు, బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపుడే ఆయన. సాక్షాత్ విష్ణు స్వరూపుడే ఆయన దత్తాత్రేయుడిగా వచ్చాడు. ఒకప్పుడు దత్తాత్రేయులు వారు నృసింహ సరస్వతిగా ఆయన రెండో అవతారం జన్మనెత్తినప్పుడు ఆయన దగ్గరికి ఒక స్త్రీమూర్తి, పండు ముత్తైదు అర్థం ఏంటంటే 60 ఏళ్ళు నిండిపోయినటువంటి ఒక స్త్రీమూర్తి. అంత 60 ఏళ్ళు నిండినటువంటి ఆ స్త్రీమూర్తి ప్రతిరోజు వచ్చి స్వామివారి సేవ చేసుకుంటుందిట. ఎప్పుడు ఏమీ అడగట్లేదు, సేవ చేసుకుంటోంది, ఏదో తినిపిస్తోంది, ఏదో సేవ చేస్తుంది, వెళ్ళిపోతుంది ప్రతిరోజు కూడా. ఆవిడతో పాటు ఆవిడ భర్త కూడా వచ్చి ప్రతిరోజు వస్తున్నారు, వెళుతున్నారు. ఇలా కొన్ని రోజులు ఆయన అబ్జర్వ్ చేశారు. చేసిన తర్వాత స్వామివారు అడిగారట, అమ్మా, నువ్వు ఇంతగా నాకు సేవ చేస్తున్నావు, నువ్వు ఎప్పుడు ఏం అడగలేదు, నీవు ఏ వాంఛతో ఏ కోరికతో నాకు సేవ చేస్తున్నావమ్మా అని అడిగారంట. చూసావమ్మా, ఆయనకి తెలియందంటూ ఏం లేదు. అందుకే అడగందే అమ్మైనా పెట్టదంటారు. ఎందుకంటే అడగాలి తనకి తాను అన్నట్టు. ఆయన ఎప్పుడైతే అలా అన్నారో, స్వామి, నీకు తెలియందంటూ ఏం లేదు, కానీ నువ్వు ఇప్పుడు ఏదైతే సంబోధించావో నాకు అది కలిగేటట్టు, ఆ వరం లభించేటట్టు నన్ను ఆశీర్వదించు. ఇప్పుడు ఎలాగూ ఈ జన్మకి లేదు, కనీసం వచ్చే జన్మకైనా నేను ఈ రకంగా గొడ్రాలుగా ఉండిపోకుండా నన్ను ఆశీర్వదించని చెప్పింది, కోరుకుందంట. అంటే అప్పుడు ఆయన అన్నారుట, అమ్మా, వచ్చే జన్మలో నీకు సంతానం కలిగినట్టయితే అది నా ఆశీర్వచనం కింద నీకెలా వస్తుంది? ఈ జన్మలో నేను ఇస్తే అది నేను ఇచ్చినట్టు ఉంటుంది నీకు. వచ్చే జన్మలో అయితే ఇంక నేను ఇచ్చినట్టే ఉందమ్మా. ఈ జన్మలోనే నీకు పిల్లలు కలుగుతారు. నువ్వు వెళ్ళి ఒక 40 రోజులు రావి చెట్టు చుట్టూ తిరిగమ్మా, రావి చెట్టుకి నీళ్లు పోయి రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చెయ్యి, దీపం పెట్టు అని చెప్పారట. ఈ దీపం పెట్టు అని ఎప్పుడైతే ఆయన చెప్పారో ఆవిడ పక్క నవ్విందిట. నాయనా, నేను చేయందంటూ ఏమీ లేదు. ఎన్నో సంవత్సరాలు రావి వేప చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేస్తూనే ఉన్నా, నీళ్లు పోస్తూనే ఉన్నా, దీపం పెడుతూనే ఉన్నా. ఇంక ఎలాగూ వయసు అయిపోయింది, ఇంకిప్పుడు ఎందుకు, అదంతా జరిగేది కాదని ఇంకా వదిలేసి నీ గురుపాదాలు పట్టుకుంటే అయినా నాకు కనీసం వచ్చే జన్మలో లభిస్తుందని చెప్పి నేను చేశాను అని చెప్పారట. అంటే అప్పుడు ఆయన చెప్పిన సమాధానం ఏంటంటే, అమ్మా, భగవంతునికి చేసినది నీవు ఏది చేసినా కర్మం, ఆ కర్మకి ఫలితం ఎక్కడ పోదమ్మా. చిన్నదైనా పెద్దదైనా ఆ కర్మ యొక్క ఫలితం, కర్మ అంటే పని, ఆ కర్మ యొక్క ఫలితము నీకు లభించి తీరుతుందమ్మా. ఈ రోజు నా నోటి నుంచి నీకు ఈ యొక్క ఆశీర్వచనం రావడానికి కారణమే నువ్వు చేసిన ప్రదక్షిణాలు. నువ్వు చేసావు కాబట్టి దాని ఫలితం వచ్చింది. నీకు అప్పుడెందుకు రాలేదు అంటే సంపూర్ణమైనటువంటి నమ్మకం, విశ్వాసం లేక నీవు ఉన్నట్టున్నావు. అందుకే నీకు ఆ రోజు రాలేదు. ఈ రోజు నేను చెప్తున్నాను, అలాగే గురువు ఆజ్ఞ ప్రకారం చేస్తే ఇంకా త్వరిత ఫలితం లభిస్తుంది. అందుకే గురువు ఖచ్చితంగా ఉండాలంటారు. గురువు లేని విద్య
గుడ్డి విద్య. అవును. ఇప్పుడు ఏంటంటే సెల్లుల్లో చూసుకుని లేకపోతే ఎక్కడో పుస్తకాల్లో చదివి ఎవరో చేశారని చెప్పి చేసేస్తూ ఉన్నారు. అది కాదు అసలు. ఎవరో ఒకళ్ళ ద్వారా, గురువుల ద్వారా, అది ఎవరైనా కావచ్చు. గురువు అంటే ఏంటంటే మనకి మార్గాన్ని చూపించేవారు గురువు. మన కష్టకాలంలో కొంతమంది మీరు ఇలా చేసుకోండి మీకు బాగా ఫలితం వస్తుంది అని చెప్తారు. వాళ్ళ మాట మీద నమ్మకంతోని అలా చేస్తే ఫలితం లభిస్తుంది. అంటే మీకు మార్గాన్ని చూపించారు కాబట్టి వాళ్ళే మీకు గురువు. వాళ్ళు అలా చెప్పి ఇలా చెయ్యమ్మా అని చెప్పడమే గురువు. అది తల్లి కావచ్చు, తండ్రి కావచ్చు, భర్త కావచ్చు, బిడ్డ కావచ్చు, ఎవరైనా కావచ్చు. అయితే ఎప్పుడైతే ఆవిడ ఇప్పుడు చెయ్యమ్మా నీకు ఫలితం లభిస్తుంది అనంగానే ప్రదక్షిణాలు చేసిందిట ఆవిడ. ఆవిడ ఈవెన్ అంటే మనం మెనూపాజ్ అంటాం కదా, మెనూపాజ్ కూడా అయిపోయింది. ఇంకా ఎప్పుడైతే ఈవిడికి అది పూర్తి అయ్యిందో 3 రోజులు అక్కడ నిద్ర చేయమనంగానే భార్యాభర్తలు ఇద్దరూ కూడా వెళ్ళి ఆ చెట్టు దగ్గర నిద్ర చేసి తిరిగి వచ్చేయంగానే ఆవిడ మళ్ళీ మెచ్యూర్ అయింది. ఇది వాస్తవంగా జరిగిందమ్మా. మన సనాతన ధర్మం అంత గొప్పది. మనది దైవభూమి, ధర్మభూమి. ఇక్కడ ఎప్పుడైతే ఆవిడ మళ్ళీ అయిందో ఆయన మళ్ళీ స్నానం చేసి 4 రోజులు అయిన తర్వాత స్వామివారి దగ్గరికి వస్తే పండు ఇచ్చిన తర్వాత ఆ 60 ఏళ్ల పండు ముత్తైదువు అప్పుడు గర్భవతి అయి 3 పిల్లల్ని కనింది ఆవిడ. అంతటి శక్తివంతమైనది రావి చెట్టు, వేప చెట్టు. సాక్షాత్ విష్ణు స్వరూపమే ఈ యొక్క రావి చెట్టు. అలాగే వేప చెట్టు మనకి తెలిసినదే అమ్మవారి స్వరూపం. ఎందుకంటే ఏదైనా చెడుకి గాని లేకపోతే అమ్మవారు ఉపారాలు పెట్టడానికి ప్రతిదానికి మనం వేపనే వాడుతూ ఉంటాం. ఈ వేప అమ్మవారి స్వరూపం. అంటే విష్ణు లక్ష్మిల స్వరూపం. పరమాత్ముని స్వరూపాలే ఈ యొక్క రావి చెట్టు, వేప చెట్టు. ఇక మీరు దోషాలు అన్నారు. ఎవరికమ్మా మీరు ఏది మనం చేసినా ఎవరికి అర్పిస్తాము? భగవంతుని పాదాలకే కదా అర్పిస్తాము. మనకి ఏ కోరిక నెరవేరాలి అన్నా, లక్ష్మీ కటాక్షం కావాలి అంటే అక్కడ లక్ష్మీదేవి ఎవరు? వేప చెట్టు. ఈ యొక్క రావి చెట్టు విష్ణు స్వరూపం. విష్ణువే మనకి అన్ని కార్యాలు చేసేటువంటి వాడు విష్ణు స్వరూపం. అందుకోసమని అక్కడ కనుక నిజంగా భక్తి శ్రద్ధలతో దీపారాధన చేసినట్టయితే, అది కూడా చెప్తున్నా కదమ్మా, ఏదో ఒకరోజు పెట్టి అలా కాదు, ఖచ్చితంగా కనీసం 41 రోజులు దీపమే పెట్టక్కర్లేదు. ప్రదక్షిణాలు చేసినప్పటికీ 11 ప్రదక్షిణాలు ప్రతిరోజు వెళ్ళి చెయ్యొచ్చు. అయితే దానికి కొన్ని నియమాలు. అంటే వాక్కుతోని శక్తి పోతుంది అంటారు. మీరు ఎప్పుడో విన్నారో లేదో. వాక్కు వచ్చింది అంటే శక్తి పోతుంది. మీరు పొద్దున్నే ఉండే శక్తి చూడండి, సాయంత్రం అయ్యేసరికి ఉండదు, నీరస పడిపోతాం. ఎందుకంటే పొద్దున్నే సూర్యోదయం సమయానికి లేచినప్పుడు మనలోని మళ్ళీ ఎనర్జీస్ పుడతాయి. అప్పుడు లేవంగానే స్నానం చేసి, కాలకృత్యాలు తీర్చుకొని స్నానం చేసి గుడికి వెళ్ళి మీరు ఆ ప్రదక్షిణాలు చేసి తిరిగి వచ్చేంత వరకు కూడా ఎవరితోని మాట్లాడకుండా ప్రదక్షిణాలు చేసి 40 రోజులు మీరు అలా చేసి చూడండి. 41 రోజులు ఏది ఫలించాలన్నా మండలం రోజులు. అందుకే మీరు చూడండి, అయ్యప్ప మాలలు వేసిన, శివమాలలు, భవానీ మాలలు అని ఇప్పుడు ఎన్నెన్నో మాలలు వేస్తున్నారు. ఏదైనా 41 రోజులు అంటారు. ఎందుకంటే 41 మండలం రోజులు కనీసం. మండలం చాలా ప్రీతికరమైనటువంటిది. మండలం రోజులు పాటించినట్టయితే దానికి ఖచ్చితంగా ఫలితం లభిస్తుంది. ఏదో కొద్ది రోజులు అలా చేయడం కాదు, మండలం రోజులు. అంటే ఇది మండలం అంటే ఎంత? 41. 41 అంటే 4 + 1 ఎంత? 5. అంటే పంచభూతాలకి అన్నిటికీ కూడా సంబంధం అన్నమాట. పంచవాయులు ఇలా వీటన్నిటికీ సంకేతం. కాబట్టి 41 రోజులు కూడా భక్తి శ్రద్ధలతో చేస్తే ఖచ్చితంగా దోషాలు నివారణ అవుతాయి.
అమ్మ నాకొక డౌట్. అంటే ఇప్పుడు ఆడవాళ్ళకి నెలసరి వస్తుంది కదా! అవునమ్మా. 41 రోజులు అంటే అందులో 5 రోజులు పోతుంది కదా! ఆడవాళ్ళకి హ్మ్. అది ప్రకృతి సహజంగా వచ్చినది. హ్మ్. అది ఎవరం ఏం చేయలేం. హ్మ్. ఆ 4 రోజులు వదిలేయాల్సిందే ఓకే. ఆడవాళ్ళకి మాత్రమే. ఓకే. ఎందుకంటే అది ప్రకృతి సహజం. హ్మ్. ఆ సమయంలోని చేస్తే ఏమైతుంది అని కొంతమంది ప్రశ్న వేస్తారు. హ్మ్. ఈ సమయంలో చేస్తే నష్టం మనకి గాని వాళ్ళకి వాళ్ళకి లేదు. కాదు. ఆ! అంటే అక్కడికి వెళ్ళి దాని వివరణ కూడా మీకు చెప్తున్నా. హ్మ్. ఈ 41 రోజులు అంటే ప్రదక్షిణం అనే కాదు, చాలా విషయాలలోని హ్మ్. ఈ ఆడవాళ్ళు ఈ సమయంలో చేసేస్తే ఏమైపోతుంది అంటారు. హ్మ్. ఆ చేస్తే వచ్చే నష్టం వాళ్ళకే అమ్మా. హ్మ్. ఏంటి నష్టం అంటే మనకి ఆ సమయంలోని ఇప్పుడు మీరు చూడండి, గ్రహణం తెలుసు కదా మీకు? అవును. తెలుసు. గ్రహణం పెట్టిన సమయంలోని ఏం చెయ్యొద్దు అంటారు. అవును. అవునా? హ్మ్. ఎందుకు? ఏం ఫలించదు, భగవత్ శక్తి తగ్గిపోతుంది అంటారు. హ్మ్. భగవంతుడికి గ్రహణం పట్టినట్టు హ్మ్. స్త్రీలకి ఈ సమయంలోని శక్తి, దైవీ శక్తి అంతా, అంటే శక్తి అంతా హ్మ్. పోతుంది. పోతుంది. హ్మ్. అలాగే ఆ టైంలో చూడండి లేడీస్ అందరూ కూడా వీక్ గా కూడా ఉంటారు. అవును. చాలా వీక్ ఉంటారు. శక్తి పోతుంది. హ్మ్. ఈ శక్తి లేని సమయంలోని మనం ఏది చేసినప్పటికీ కూడా నెగటివ్ ఫోర్సెస్ ఎంటర్ అవుతాయి. హ్మ్. ఓకే. ఇది చాలా మందికి తెలియక తప్పులు చేస్తూ ఉంటారు. నెగటివ్ ఫోర్సెస్ ఎంటర్ అవుతాయి ఆ టైంలో చేస్తే. ఓకే. మేము చేసాం మాకేమైంది అంటారు. అయ్యింది. ఏమైంది? నెగటివ్ నెగెటివ్ ఫోర్స్ ఫోర్సెస్. వచ్చేటువంటిది నెగటివ్‌గా వస్తుంది ఫలితం. అవును. అవును. అందుకనే ఆ సమయంలో చేయకూడదు. ఈ ఓకే. మండల దీక్షలు అందుకనే సాధారణంగా ఈ ఈ స్త్రీలకి 40 ఏళ్ల లోపు స్త్రీలకి కష్టమవుతుంది. హ్మ్. ఎందుకంటే ఖచ్చితంగా ఆటంకం వస్తుంది నెల ఆ! తీరే వరకు. హ్మ్. సో ఆ 4 రోజులు వదిలేసి హ్మ్. భగవంతునికి తెలియంది కాదు, హ్మ్. మళ్ళీ మరునాడు నుంచి మొదలుపెట్టుకోవచ్చు. ఓకే. ఆడవాళ్ళైతే. ఓకే. మగవాళ్ళ ఆటంకం లేకుండా హ్మ్. చేసుకుంటే కనుక హ్మ్. ఖచ్చితంగా భగవంతుని అనుగ్రహం లభించి హ్మ్. లక్ష్మీ ప్రాప్తి కలుగుతుంది, హ్మ్. దోషాలు తొలగుతాయి. హ్మ్. అలాగే సంతాన ప్రాప్తి, సంతానం లేని వాళ్ళు లేని కూడా వాళ్ళు. ప్రదక్షిణాలు చేస్తూ హ్మ్. ఉంటారు. అది కూడా లభిస్తుంది. అమ్మ దోషాల గురించి, రావి వేప చెట్టు విశిష్టత గురించి చాలా బాగా వివరించారు. ధన్యవాదాలు. హరి ఓం తత్సత్.